ఛత్తీస్గఢ్ నుంచి బార్డర్ నుంచి వచ్చాను. ఈ టైంలో వచ్చింది చేరుకోవడానికి. సరే, ఏదైతే మాకు దొడ్డికొమరయ్య ఆత్మ భవనం ఉందో భవనాన్ని నారాయణ విద్యా సంస్థలకు ఇవ్వడం అనేది అది దారుణమైనటువంటి అంశం. దీనికి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 కుల సంఘాలు కూడా దీనికి సపోర్ట్ ఉండి దీన్ని వ్యతిరేకించవలసిందే. ఈ రోజులలో విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు జ్ఞానం లేని వానికి సమాజంలో వాల్యూ లేదు. మరి ఆ జ్ఞానంతో 10 తరాల దరిద్రాన్ని ఓడగొట్టుకోవాలని మా కుల సోదరులు ఇంటలెక్చువల్ అంతా బయలుదేరే క్రమం లోపల ఇంకా మా కులాన్ని మా కుల సభ్యులే మా లీడర్లే 100 సంవత్సరాలు దరిద్రాన్ని మీద పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. మరి ఈ సందర్భంగానే మరి ఐలన్న గారు మాకు రాజకీయ క్షేత్రంలో 1950లో 7 ఎమ్మెల్యేలు ఉండే, కానీ ఈ రోజు వచ్చేటలకు ఒక ఎమ్మెల్యే కూడా లేకపోతే రాజకీయంగా చట్టసభలో క్వశ్చన్ చేయడానికి ఎవరు లేరనే అంశం మీద మరి కురుమ యువ చైతన్య సమితిని దాన్ని ఏర్పాటు చేసి మరి బీర్ల ఐలన్నను గెలిపించుకుంటే చట్టసభలో పంపితే మరి వాళ్ళే వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి కోకాపేటలో ఉన్నటువంటి విద్యా భవనాన్ని కూడా దాన్ని లీజుకి ఇవ్వడం అనేది మా దౌర్భాగ్యం భావిస్తున్నాం. దయచేసి ఆ విధంగా ఆలోచించకండి. రాబోయే తరాలను అక్కడ విద్యాభవన్ ఏదైతే ఉందో ఆత్మీయభవన్ ఏదైతే ఉందో అది తరతరాలను విజ్ఞానవంతులు తయారు చేసుకున్నటువంటి వేదిక. మరి ఆ వేదికను ఇప్పటి వరకు గుళ్ళను దూరం చేసారు, సత్రాలను దూరం చేసారు, స్కూళ్ళను దూరం చేసారు. కనీసం ఈ ఆత్మీయ భవనం ద్వారానన్న సంస్కృతి సాంప్రదాయాలు మరియు విజ్ఞానం పరంగా అందరూ తయారడుకో వేదికను దాన్ని కూడా కులానికి దూరం చేసి కులద్రోహులుగా నిలబడకండి. మరి క్యాబినెట్ మల్లేశం గారైనా యజ్ఞ మల్లేశం గారైనా మరి బూర్ల ఐలన్న గారైనా ఎవరైనా మరి మీరు మన కుటుంబాలలో ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి వారు మరి మన అట్టడులో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఎదగడానికి అది మంచి అవకాశం. కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనను విరమించుకొని ఆ నారాయణ విద్యా సంస్థలకు ఏదైతే చీకటి ఒప్పందాలు ఉన్నాయో అవి క్యాన్సల్ చేసుకొని మరి బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి కుటుంబాలను విజ్ఞానవంతులు కావడానికి ఆ వేదికను దూరం చేయవద్దని మరి సవ్యంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ